సార్ నా పేరు చింతల రవికుమార్ సార్. మా నాన్న పేరు చింతల లింగయ్య సార్. నాది లోయర్ మానే డ్యాంలో ముంపు గ్రామం సార్. మా ముంపు గ్రామస్తులకు ఉద్యోగ కల్పన కింద ఉద్యోగం ఇచ్చారు సార్ మా బ్రదర్కి. మేము ముగ్గురు అన్నదమ్ములము, ఒక చెల్లె సార్. మాకేం చెప్పిండంటే ఉద్యోగం ఇప్పేటప్పుడు నేను అన్నీ చూసుకుంటా అని చెప్పి మమ్మల్ని చెప్పి నమ్మించి సార్ ఇప్పుడు ఉద్యోగం 20 సంవత్సరాలకి ఉద్యోగం చేస్తుంది సార్. ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను ముందర పెట్టుకొని స్టేషన్లలో పిటిషన్లు ఇచ్చుకుంటూ ఏసీపీకి స్టేషన్లో ఇచ్చిండు, ఏసీపీకి ఇచ్చిండు, సిపికి ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ తల్లిదండ్రులను ముందర పెట్టుకొని మా ముగ్గురిని హైరాస్ చేసుకుంటూ సార్ ఆ ఉద్యోగం చేసిన తర్వాత మీకు డబ్బులు ఇస్తా, నేను డెవలప్ అయిన తర్వాత ఇస్తా అని చెప్పి ఇన్ని రోజుల దాకా మభ్య పెట్టి సార్ ఇప్పుడు నేను ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పారు సార్. నిన్న సిఐ గారు కూడా పిలిపించి మాట్లాడండి సార్, ఏదో ఒకటి చేయాలి అన్నదమ్ములకు సార్. మా నాన్న రిటైర్డ్ ఎంప్లాయీ సార్. రిటైర్డ్ ఎంప్లాయీ డబ్బులు కూడా ఆయనే తీసుకుంటుండే సార్, జీతం అయినా తీసుకుంటారు సార్. మాకు ఏమి ఇవ్వట్లేదు సార్. ఉన్న గౌతమ్ నగర్లో మాకు ఒక 4 గుంటల జాగా ఉన్నది సార్. ఆ జాగా వంచి అక్కడ అల్లునూరులో 25 గుంటల జాగా ఉంది సార్. అందులో కూడా ఆస్తి అంటారు సార్. ఇంకెక్కడెక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నాడు సార్. ఆయన అన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ అమ్మా నాన్న ఎంబడి పెట్టుకొని ఆయన మమ్మల్ని మీద ఆయన తల్లిదండ్రుల మీద సానుభూతితోటి మా మీద కేసులు పెట్టిస్తాడు సార్. మమ్మల్ని ఎక్కడ కావాలని చేసుకుంటూ ఇప్పుడు 20 రోజులకి వెళ్ళి మేము తిండి లేదు, తికాన లేదు సార్. మేము స్టేషన్లో పొండి తిరుగుతున్నాం. నేను ప్రైవేట్ ఎంప్లాయీని సార్. మా తమ్ముడు కూడా ఏదో చేసుకుంటే బతికాడు సార్. మా చెల్లె కూడా చేసుకుంటే బతికేవాలి సార్. మమ్మల్ని ఆయన ఏటీఓగా చొప్పదండిలో చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. రోజు ఆయన ఉద్యోగానికి పోతాడు సార్. మేము ఉద్యోగానికి పోలేదు ఏం లేదు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని బాగా సఫర్ చేస్తుంటారు సార్. మాకు తగిన న్యాయం చేయగలరని మనవి చేసుకుంటున్నా సార్. ఈ 20 సంవత్సరాల నుంచి మీరు అడగలేదు? అడిగినాం సార్. ఒకసారి అడిగితే సార్ నేను అన్న నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా అని అడిగితే సరే తమ్మి నీకేమి ఇవ్వాలనంటే నాకు ఒక 5 లక్షలు ఏమని అడిగినా సార్. నా తమ్మునికి ఒక కొంచెం ఇవ్వమని చెప్పిన సార్, చెల్లెకి ఇవ్వమని చెప్పిన సార్. మీరు నన్ను గిన్ని అడిగితే నేను ఏడికెళ్ళి ఇస్తా అని చెప్పి ఉరిపెట్టుకుంటా అని చెప్పి పోయింది సార్. పోయి ఇబ్బంది పెట్టండి సార్. ఇబ్బంది పెట్టిన తర్వాత సరే చచ్చిపోయిన దగ్గర నౌకరు నాకు ఎందుకని చెప్పి ఏదో ప్రైవేట్ వర్క్ చేసుకుంటూ నా కాలం వెళ్ళి నేను పోతున్నా సార్. పోతుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు పిటిషన్లు పెట్టి అన్న మరి ఏదో ఒకటి చేయాలని అడిగితే తల్లిదండ్రులను ముందర పెట్టి ఇబ్బంది పెట్టుకుంటూ నాకు కాలరేకలు లేవకుండా నేను ఇబ్బంది పాలవుతున్నా సార్. మా తమ్ముడు కూడా చేత కాకుండా ఉన్నాడు సార్. మేము ఏదో చాలా ఇబ్బంది పెట్టుకుంటూ సిపి ఆఫీస్ దగ్గరికి మాకు కాల్ వచ్చింది సార్, రేపు రమ్మని. మేము అక్కడ కూడా పోవాలి సార్. పోయి మేము సార్ మాకు న్యాయం చేయాలి. మా అన్నయ్య ఎస్ఆర్ఎస్పీలో జాబ్ చేస్తుండు, మాకు న్యాయం చేస్తాడు సార్ మాకు అని చెప్పి ఆల్రెడీ సి గారికి ఇప్పటికే పిటిషన్ ఇచ్చినాం సార్. ఆల్రెడీ ఈ గారికి ఇచ్చినాం సార్. ఆయన చొప్పదండిలో కూడా ఇచ్చినాం సార్. ఇచ్చినా కూడా మాకు ఏం రెస్పాన్స్ రాలేదు సార్. మేము ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు ప్రజావాణిలో ఇచ్చినాం సార్. మాకు న్యాయం కావాలని కలెక్టర్ గారికి ఇచ్చినాం సార్. మాకు ఏదైనా తగిన న్యాయం చేయండి సార్. మాకు న్యాయం అంటే ఏం కోరుకుంటున్నారు సార్? మాకు ఉద్యోగంలో ఏదైనా ఇవ్వాలి సార్. ఉన్న ల్యాండ్స్లలో మాకు ఏదైనా పంచిస్తే మేము బతుకుతాం సార్. మా బ్రతుకు తీరు చూపించమంటున్నాం సార్. మా పెద్దన్న సార్, ఆయన పెద్దన్న తల్లిదండ్రులను ఎంబడి పెట్టుకుని పెన్షన్ అయినా తీసుకుంటూ ఉద్యోగం అయినా చేసుకుంటూ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుకుంటూ ఇలా న్యాయం సార్ మమ్మల్ని కాపాడమని మేము వేడుకుంటున్నాం సార్. నా పేరు చింతల రవికుమార్, తమ్ముని పేరు చింతల శ్రీనివాస్, చెల్లె పేరు చింతల స్వరూపం. మాది గౌతమ్ నగర్ కట్టరాంపూర్ చివరికి ఉంటుంది సార్, బైపాస్లో. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మా తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఆయన సంతోషపడుతున్నారు సార్. రోజు ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు నా ఎంబడి ఉన్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ మాకు రాత్రి పగలు నిద్రలేదు సార్. మా తల్లిదండ్రులు మా పక్కకే ఉంటారు సార్. ఆయన మొన్ననే ఇంట్లోకి వెళ్ళి వారిపోయి ఎక్కడో రెంట్కుంటాడు సార్. మాకు దొరుకుతలేడు సార్. మమ్మల్ని ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఈరోజు సిపి గారి దగ్గరికి పంపించి మాకు ఫోన్లు చేయించండి సార్. రేపు పొద్దున వెళ్ళి మేము కలవాలి సార్. ఏం కంప్లైంట్ ఇచ్చారు సిపి గారి దగ్గర? సిపి గారు అమ్మ నాన్న మమ్మల్ని కొడుతుండని కంప్లైంట్ ఇప్పించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు సార్. ఆయన రావట్లేదు సార్. ఆయన ఏదైనా కంప్లైంట్ ఇవ్వట్లేదు సార్. తల్లిదండ్రులతో పిటిషన్లు ఇప్పిస్తాడు సార్. తల్లిదండ్రులే మీ మీద వ్యతిరేకంగా ఇస్తున్నారు? అవును సార్. మమ్మల్ని కొట్టిరు అని వ్యతిరేకంగా ఇస్తారు సార్. కానీ మేము కొట్టట్లేదు సార్. మా ఇంటికి కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఆల్రెడీ బ్లూ కోట్ వాళ్ళకి వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తల్లిదండ్రుల దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు సార్. అమ్మ మిమ్మల్ని ఎవరు కొడుతున్నారు? మమ్మల్ని ఎవరు కొడతలేరు సార్. మమ్మల్ని ఏదో ఆస్తి పంపు అని అడుగుతారు సార్, అంతే అని అన్నారు. కానీ సార్ మా 5-7 మీద పిటిషన్లు పెట్టారు సార్ మా మీద. ఎవరి దగ్గర వాళ్ళే చేసుకుంటారు సార్. కానీ ఈయనే పెన్షన్ మాత్రం ఆయన చేసుకుంటారు సార్. ఇప్పుడు కంప్లైంట్ స్టార్ట్ అయినాక ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడనే ఇంటి దగ్గరనే వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి పండుకోవడానికి తినడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు కష్టమవుతుంది సార్. మొన్నటిదాకా పైసలు తీసుకున్నారు సార్. పైసలు తీసుకొని వాళ్ళని ఇప్పుడు వాళ్ళతో అవసరం అయిపోయిందని చెప్పేసి ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుకుంటా పోలీస్ స్టేషన్ల చుట్టూ వాళ్ళని నింపించుకుంటా మా మీద కేసులు పెట్టేసి మమ్మల్ని ఘోరంగా వర్షం చేస్తాను సార్. అట్లా మేము ఏంటంటే మా ఇల్లు జాగాలు ఉన్నాయి కదా సార్. మాకు పెళ్ళిళ్ళు అయినాయి సార్. మాకు పిల్లలు ఉన్నారు. మా జాగాలు మాకు వంచేసి ఆయన ఉద్యోగంలో మాకేదన్నా ఆర్థికంగా మాకేమన్నా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. గట్లా ఇప్పుడు ఉన్న జాగాలు అవన్నీ మీ తల్లిదండ్రులు సంపాదించినాయి, ఆయనకు ఉన్నాయా? అన్ని తల్లిదండ్రులు సంపాదించినాయి సార్. అప్పుడు
ఆ ప్లాట్స్ అన్నీ కూడా ఏమున్నా కానీ ముగ్గురికి అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు సార్. కానీ ఇప్పుడు వచ్చే వరకు ఏది కూడా మమ్మల్ని కానిస్తలేడు సార్. తల్లిదండ్రులను దూరం చేసిండు సార్. మాకు 2019 వరకు నేను చిన్న కొడుకుని సార్, నా దగ్గరనే ఉన్నారు సార్. నా పెళ్లి 2013లో అయింది సార్. 13 నుంచి అయినా 19 వరకు అయినా నా దగ్గరనే ఉన్నారు సార్. నేను అన్నీ చూసుకుంటా అన్నీ చేసుకుంటా నేను వచ్చిన సార్. తర్వాత 2019లో నుంచి నా తల్లిదండ్రులను నా దగ్గర నుంచి దూరం చేసి ఏటీఎం తీసుకొని ఆ పైసలతోటి ఆయననే తీసుకుంటాను సార్. నా పేరు చింతల శారద. మా నాన్నగారి పేరు చింతల లింగయ్య, మా అమ్మ పేరు చింతల పోషమ్మ. మేము నాకు ముగ్గురు అన్నయ్యలు, నేను ఒక చెల్లెను. మా పెద్దన్నయ్య పేరు చింతల మల్లయ్య, మా రెండో అన్నయ్య పేరు చింతల రవికుమార్, మా చిన్నన్నయ్య పేరు చింతల శ్రీనివాస్. మాది ముంపు గ్రామంలో మా ఊరు పోవడం జరిగింది సార్. మాది పోతుగంటి సార్. పోతుగంటిలో మాకు ఒక 2 గుంటలు ఉండేనో నాకు అంత ఐడియా లేదు సార్. నేను ఊరు పోయినప్పుడు నేను పుట్టలేదు. ఊరు పోయిన తర్వాత వచ్చినాక ఇక్కడ పుట్టినా సార్. ఆ ముంపు గ్రామంలో పోయినందుకు ఒక ఎమర్జెన్సీ సర్టిఫికేట్, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సార్. ఆ సర్టిఫికేట్ను మా పెద్దన్నయ్య గారు అయినటువంటి చింతల మల్లయ్య గారు తీసుకున్నారు సార్. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలం సార్. అయినకంటే మేము 16-17 సంవత్సరాలు చిన్నగా ఉండడం వల్ల ఆయన ఒక తెలివితేటలు మేము అందుకోలేకపోయినాం కాబట్టి ఆయన తెలివితోటి సార్ ఆయనకైనా స్వార్థంగా ఆలోచించుకొని ఆయన కుటుంబం వరకు ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు, ఆయన వైఫ్, వీళ్ళు నలుగురే సార్ ఆయన ప్రపంచము. ఇంకా ఆయనతో పాటు పుట్టిన చెల్లె కానీ అన్నదమ్ములు కానీ ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళని దూరం చేసేసి ఆయనకు వచ్చిన సర్టిఫికేట్ తోటి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఏటీఓ అటెండర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏటీఓ వరకు వెళ్ళింది సార్. ఇప్పుడు ప్రజెంట్గా చొప్పదండి ఆఫీస్లో ఆయన ఏటీఓగా పనిచేస్తుండు సార్. ఆయనకు వచ్చే జీతం కానివ్వండి, ఆయనకు ఎలాంటి ఈవెన్ నా మ్యారేజ్కి కూడా సార్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా ఇవ్వకుండా ఆయన ఒకడే అన్నీ అనుభవించడం జరుగుతుంది సార్. సో మాకు తగిన న్యాయం నేనేం కోరుకుంటున్నా అంటే సార్, ఉన్న ఆస్తులు కూడా అవి మా నాన్నగారు కాదు సార్. మాకు అంటే ఊరువైనందుకు మాకు ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది సార్. కట్ట కింద మాది గౌతమ్ నగర్ సార్. అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్స్ కూడా అందులో 4 గుంటలు ఆయననే తీసుకోవడం జరిగింది. సో అలానే మా అమ్మ నాన్నతో కలిసి ఉన్నప్పుడు ఆయన 25 గుంటలు అల్గునూరులో కొనుక్కోవడం జరిగింది. ఆ ఆస్తులు మాకు సమానంగా పంచాలి సార్. ఆయనకు వచ్చిన జాబ్లో మాకు సమాన హక్కులు కల్పించాలి సార్. ఆయన రేపు పొద్దున రిటైర్మెంట్ అయినా ఆ అమౌంట్లో డబ్బులు కావాలి సార్ మాకు. ఎందుకంటే మేము అందరం ప్రైవేట్ ఎంప్లాయీస్. ప్రైవేట్ కాదు సార్. మా రెండో అన్నయ్యకు 54 సంవత్సరాలు ఉంటాయి సార్. ఆయన ఇప్పుడు పని చేసుకోలేని పరిస్థితి. మా చిన్న అన్నయ్యకు 42 సంవత్సరాలు ఉంటాయి సార్. ఆయన కూడా ఇప్పుడు దగ్గర ఇంకా కష్టపడైతే చేసుకునే సిచ్యువేషన్ సార్. నేను పిహెచ్డీ చేసినా కూడా నాకు ఎలాంటి జాబ్ లేదు సార్ కాంపిటీషన్ వల్ల. సో మాకు ఆర్థికంగా ఆయన సహాయం అందించాలని కోరుకుంటున్నాం సార్. మీ మీడియా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. మాకు తగిన న్యాయం చేస్తానని కలెక్టర్ గారిని వేడుకోవడానికి మేము ఈరోజు వచ్చినాం సార్. నా దగ్గర కూడా ఒక 3 లక్షల రూపాయలు మా అన్నయ్య తీసుకొని నాకు జాగా కొనిస్తా అని మభ్యపెట్టి సార్ ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది సార్. 11 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంది జాగా, అక్కడ ఉంది జాగా అనుకుంటూ కూడా ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వడం జరగలేదు, అలా అని జాగా కొనియడం జరగలేదు సార్. నా దగ్గర 1 లక్ష రూపాయలు వాళ్ళ బిడ్డకు బాగాలేదని 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. 2019లో ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. ఒకవేళ సరే ఇచ్చిన మళ్ళీ నాకు తిరిగి ఇవ్వడం కూడా జరగలేదు సార్. సో మీరే మమ్మల్ని ఆదుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజు మేము పెట్టడం జరిగింది సార్ కంప్లైంట్. థ్యాంక్ యూ సార్.